చంద్రబాబు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక మెడికల్ కాలేజీ కట్టలేదు సరికదా, కనీసం రాష్ట్రానికి ఒక్క మెడికల్ సీటు కూడా తేలేదని, అసలు మెడికల్ కాలేజీలతో చంద్రబాబుకు సంబంధమే లేదని వైఎస్ఆర్సీపీ డాక్టర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ తన 5 ఏళ్ల పాలనలో కట్టించిన మెడికల్ కాలేజీలను తనవిగా ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు దమ్ముంటే ఆయన సీఎంగా కట్టించిన కాలేజీల పేర్లు చెప్పాలి అని సవాల్ విసిరారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం తప్ప చంద్రబాబుకి సంపద సృష్టించడం చేతకాదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి అవకాశం దొరికితే మంగళగిరి ఎయిమ్స్ ను కూడా అమ్మకానికి పెడతారని అన్నారు. నేను అడుగుతున్నా చంద్రబాబు గారికి చాలా సూటిగా, చంద్రబాబు గారు మీరు 4వ ముఖ్యమంత్రిది, దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ టైం. చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. మీకు నిజంగా చేతనైతే, మీకు నిజంగా నిజాయితీ ఏ కోసానైనా మీలో ఉంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల పట్ల, పేద విద్యార్థుల పట్ల, పేద విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల మీకు నిజంగా ప్రేమే ఉంటే, ఎస్ ఇదిగో పలానా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నా హయాంలో నేను తీసుకొచ్చాను అని మీరు చెప్పండి. మేమందరం రాజకీయాలు మానేసి కూర్చుంటాం. మేము ఎంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారంటే, 2024 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఒక 50 సీట్లు తీసుకొచ్చాడట. అంటే పాడేరు మెడికల్ కాలేజ్కి ఇచ్చినటువంటి 50 మెడికల్ సీట్లు కూడా ఆయన తెప్పించినవే అట. చూసారా ఎంత అద్భుతం ఇది. అనేమో జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన వచ్చిన 1 మంత్లోనే పాడేరు మెడికల్ కాలేజ్ తెచ్చేసాడు ఆయన. చూసారా ఎంత అద్భుతమైనటువంటి